మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జనతా పార్టీ ఢిల్లీలో అఖండమైన విజయాన్ని సాధించడం జరిగింది. ఏదైతే అవినీతి కూపంలో మునిగిపోయిన ఆప్ సర్కార్ ని అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఆప్ సర్కార్ ని కేజ్రీవాల్ ని ఇంటికి పంపించడం జరిగింది. ఈ రోజు ఢిల్లీ ప్రజలు గత 25 ఏళ్లుగా కాంగ్రెస్ ఆప్ ప్రభుత్వాలు ఢిల్లీ ప్రజల్ని మభ్యపెట్టి ఏ విధంగా వాళ్ళని వెనకబాటుతనానికైనారు, అవినీతికి దూరంగా ఉంచారు ఢిల్లీ ప్రజలు. ఈ రోజు వారు అక్కడ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడం, వాటిలో నుంచి లబ్ధి పొంది ఢిల్లీలో అధికారాన్ని కైవసం చేసుకొని ఏ విధంగా ఢిల్లీని అవినీతి కూపంలో ముంచారు, అదేవిధంగా అనేకమైనటువంటి విదేశీ అరాచక శక్తులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చడానికి వాళ్ళు సహకరించిన సంఘటనలు అనేకమైనటివి వెలుగులోకి వచ్చాయి. విదేశీ అధ్యక్షులు ప్రధానమంత్రులు పర్యటించేటప్పుడు ఢిల్లీలో మత కలహాలు రేపడం, తద్వారా భారతదేశాన్ని అప్రతిష్ట పాలు చేయడం, ఇలాంటి అనేక కార్యక్రమాలను నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆప్ కాంగ్రెస్లు ఇన్ని రోజులు నడిపించాయి. కానీ వివేకవంతమైనటువంటి ఢిల్లీ ప్రజలు ఈరోజు కేజ్రీవాల్కి కావచ్చు, అటు కాంగ్రెస్కి కావచ్చు బుద్ధి చెప్పారు. ఏదైతే డబుల్ ఇంజన్ సర్కారు వల్ల అభివృద్ధి జరిగిందో, దేశంలో అనేక రాష్ట్రాల్లో మనం ముందుకెళ్తున్నాం. డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధిలో దూసుకుపోతున్నది. కానీ దేశ రాజధాని ఢిల్లీ అభివృద్ధికి ఆమడ దూరం నిలిచిపోయింది. ఈరోజు ఢిల్లీ ప్రజలు తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే కాలంలో ఢిల్లీని అభివృద్ధిలో ప్రపంచ స్థాయి నగరంగా, కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడానికి నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారు. దాని ప్రకారమే ఢిల్లీని కాలుష్య రహిత నగరంగా, విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుందని తెలియజేసుకుంటూ మరొకసారి ఢిల్లీ ప్రజలకి, అఖండమైన భారతీయ జనతా పార్టీకి అఖండ విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అవినీతి ఎక్కడైనా సరే ప్రజలు బుద్ధి చెప్తారనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్. లిక్కర్ స్కామ్ కానీ, అదేవిధంగా కేజ్రీవాల్ గారి విలాసవంతమైన భవనం కానీ, ప్రజలకు ఏ విధమైనటువంటి సేవ చేయకుండా వాళ్ళు సొంత బిజినెస్లు పెట్టుకొని వాళ్ళ అభివృద్ధి చెందడానికి చూశారు, కానీ ప్రజలను పట్టించుకోలేదు. ఢిల్లీ ప్రజలందరూ కూడా డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే మనకి ఎంతో మేలు. ముఖ్యంగా కూడా నరేంద్ర మోడీ గారు తను అవినీతి రహిత ప్రభుత్వం కావాలని చెప్పేసి ఢిల్లీ ప్రజలు కోరుకున్నారు. అందుకని చెప్పేసి ఈరోజు ఎలక్షన్స్లో కూడా బీజేపీకి అఖండమైనటువంటి మెజారిటీ ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు.